జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. రోజు రోజుకి ప్రజల అభిప్రాయాలు ఇష్టాలు మారుతూ ఉన్నాయి. ఎందుకంటే విపరీతమైన స్ట్రెస్, రిఫ్రెష్ అవ్వాలి, అందులో రకరకాల హాబీస్ ఉంటాయి చాలామందికి. బట్ ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 10 yearsగా చూస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్ అనేది కామన్గా కనపడుతోంది. ఎందుకంటే మనుషులతో స్నేహం కన్నా పెట్స్తో స్నేహం అనేది, వాటి లవ్ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది. వాటికి స్వార్థం అనేది తెలియదు. మనం ఎలా అయితే వాటిని ట్రీట్ చేస్తామో అవి కూడా అంతే ప్రేమను మనకి తిరిగి ఇస్తాయి. కాబట్టి ఖచ్చితంగా పెట్స్తో స్నేహం చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. కొంతమంది ఇది స్టేటస్ సింబల్గా కూడా మారిపోయింది. కొంతమంది ఏంటంటే మన ఇంట్లో ఒక పెట్ ఉంది అనే కన్నా అదొక స్టేటస్ సింబల్ అవ్వాలి అని లక్షలు ఖర్చు పెట్టి కూడా పెట్స్ని కొనుగోలు చేసి వాటిని ప్రేమగా చూసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాటికి పేర్లు పెట్టి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలానో వాటికి కూడా ఆ ప్లేస్ని ఇస్తున్నారు. అంటే వాటికి ఉన్న డిమాండ్ మనకు అర్థమైపోతుంది. సో ఒక పెట్ షాప్కి అయితే మనం వచ్చాం. ఈ పెట్ లవర్స్ పెరుగుతున్నారు, డిమాండ్ పెరుగుతోంది. అభిరుచులకు తగ్గట్టుగానే ఏదైనా ఇంపోర్టెడ్ కూడా పెంచుకోవాలి, మన ఇంట్లో అవి ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉండాలి అనే థాట్ పెరుగుతోంది. అందుకని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈవెన్ ఆ పైథాన్స్ని కూడా పెంచుతున్నారు. రకరకాల పాముల్ని, అవి పెంచుకోవటానికి అనువైనటువంటి పాముల్ని, అవి సాఫ్ట్ ఫుడ్ తీసుకునే వాటి వల్ల మనకు ప్రమాదం లేదు అన్న ప్రతి దాన్ని కూడా ఇంట్లో తెచ్చిపెట్టుకొని వాటికంటూ ఒక స్పేస్ ఇస్తున్నారు. సో ఆ రకంగానే ఈ బుల్లి ర్యాట్ని చూస్తున్నాం కదా, ఇది రష్యన్ అంట, రష్యన్ యామ్స్టార్. సో ఏంటండి అంటే ఇప్పుడు వీటికున్న డిమాండ్ మామూలుగా లేదు మేడం అంటున్నారు ఈయన. అసలు వీటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి. చూసారా, స్వీట్ కార్న్ తింటున్నాయి అన్నమాట. సో ఏంటండి ఇవి ర్యాట్స్? ఇది యామ్స్టర్ ర్యాట్స్ అండి. వీటికి ఉన్న డిమాండ్స్ చాలా డిమాండ్ ఇప్పుడు అయితే చాలా డిమాండ్. పెట్ లవర్స్ ఫుల్ డిమాండ్ వీటికి. స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ బాగా డిమాండ్ అండి. స్టూడెంట్స్ బాగా ఇష్టపడుతున్నారండి. మన గీతం యూనివర్సిటీ ఉంది, అలా కూడా చాలా పెంచుతున్నారు బాగా. దీనికి కొంచెం సైజ్ పెరిగింది అంతే అండి. ఇదే సైజ్, స్మాల్ సైజు. ఇప్పుడు మనం చూస్తున్న సైజుకి ఇంకో కొంచెం పెరిగింది అంతే అండి. అంటే మంత్స్ డేస్ అండి, డేసే. వీటి కాస్ట్ 1500 అండి. పేరు మేము ఇచ్చిన పేరు 1500. బయట అందరూ 2500-300 అమ్ముతారు, కానీ మేము చాలా తక్కువకి ఇస్తామండి. మరి ఇంత చిన్నగా ఉన్నాయి, ఇవి డేస్ లో ఉన్నాయి. వీటిని చూస్తేనే అసలు పట్టుకోకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే వాటికి ఏంటైనా మన నుంచి ఇబ్బంది కలుగుతుందని. బట్ ఇంత క్యూట్ వాటిని ఇవి ఎన్నాళ్ళు వీటికి 6 years లైఫ్ అండి. వీటికి 6 years లైఫ్. ఎంత సైజ్ రావచ్చు? కొంచెం దీనికి డబల్ అవుతుంది సైజ్ అంతే అండి, అంతే. చాలా స్మాల్ బీడ్ ఇది. కేజీ కూడా మన దగ్గర యాక్సిస్ బాగుంటాయి ఆడుకోవడానికి. సో ఏంటి వీటికి ఏం ఫీడ్ పెడతారు? వీటికి స్వీట్ కార్న్, క్యారెట్, కీరా, మన ఏదైనా కూరగాయ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తినేస్తాయండి. ఏదైనా తినేస్తాయి ఫుడ్. ఒక 6 months పెట్టి అయితే ఫుల్ డిమాండ్. అసలు స్టాకే ఉండలేదు అసలు అవైలబుల్లో. స్టాక్ అసలు ఆర్డర్ మీద ఉంది. ఆల్రెడీ వాళ్ళు కూడా స్టూడెంట్స్ వచ్చారు మార్నింగ్ మన కాలేజ్ నుంచి, చాలా మంది ఆర్డర్ పెట్టుకున్నారు కూడా. ఇంట్లో వాళ్ళు వస్తే ఆ మూల కార్నర్స్కి వెళ్ళిపోతాయి, కానీ కేజీలు అయితే మనకి ఫీజిబుల్గా ఉంటాయి. పట్టుకోవచ్చు, దొరికేస్తాయండి. ఫుడ్ వేస్తే బయటకు వచ్చేస్తాయి. కుక్క పిల్లికి అసలు సెట్ అవ్వదు. అలా కాకుండా ఇప్పుడు వాటికి కూడా స్నేహాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఒక ఇన్నోవేటివ్ థాట్ అది. మేడం, ఇవి పిల్లలు ఉన్న ప్రాంతాల్లో మరి ఉండొచ్చు, కానీ కేజీలు ఉన్నాయి కదా వీటికి. సేఫ్టీగా కేజీలు పెట్టుకోవాలి, కేజీ ఉండాలి. ప్రొటెక్ట్ చేసుకోవాలి. మేడం,
సో అంటే ఒక పేరు ఉంటే ఉండొచ్చా పేరు అయితే మనకి ఇష్టంగా ఉంటాయి. పేరు అయితే ఇల్లు కూడా బోరింగ్ ఉండదు. సింగిల్ గా అయితే మన ఫీలింగ్ ఎక్కువైపోద్ది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అవి చూసారు యాక్టివిటీ రెండు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అన్నట్టుంది. అది చూడండి ఒకసారి చూపించదు. రెండు ఫైటింగ్ ఆడేసుకుంటున్నాయి. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇప్పుడు మనం సింగిల్ దానికన్నా పేరు ఉంచినప్పుడు ఆ రెండింటి యాక్టివిటీ చూసి మనకి టెస్ట్ ఫన్ క్రియేట్ అవుతుంది. సో వాటిలో ఫ్రెండ్షిప్ చూడండి ఎట్లానో దాని మీద పడిపోయి మరి ఫైటింగ్ ఆడేస్తుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నారా పిల్లలు మీరు? బాగుంది అనిపిస్తుంది కదా. ఇంకా వీటికి స్వీట్ కార్న్ క్యారెట్ మన కీరా ఏదైనా ఫుడ్ తినేస్తాయి. ఇప్పుడు ఈ కిందన వేసారు కదా అది బెడ్డింగ్ అండి. అది వాటికి బెడ్డింగ్ అన్నది ఉంటుందండి. ఓన్లీ బెడ్డింగ్ మాట వుడ్ పొట్టు మంచి కంపెనీ మాట. మనకి దేశంలో ఏమంటే యూరియన్ గట చెక్క పొట్టు యూరియన్ గట అబ్జర్వ్ చేస్తుంది. వీటికి డిసిషన్ రాకుండా చేస్తుంది. బెడ్డింగ్ స్మెల్ గా రాకుండా చేస్తుంది. హైజీన్ గా మెయింటైన్. బాతింగ్ గట్రా ఏమి ఉండదండి. బాతింగ్ గట్రా జీరో ఏం అవసరం లేదండి. జీరో మెయింటెనెన్స్ అండి. చాలా ఈజీ మెయింటెనెన్స్. ఎవరైనా ఈజీగా పెంచేసుకోవచ్చు ఇంట్లో. కలర్స్ అంటే బ్రౌన్ వైట్ ఎక్కువ ఇష్టపడతారు. బ్లాక్ వస్తాయి. జనరల్ అంటే వైట్ బ్రౌన్ అంతే అండి. నార్మల్ కలర్. బ్లాక్ ఇది బ్రౌన్ అండ్ వైట్. చాలా క్యూట్ గా ఉంటాయండి. ఈ రోజుల్లో అందరికి ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా వాళ్ళు ఇదే ఇష్టపడుతున్నారు. సో జనరల్ గా ఇప్పుడు పెట్ లవర్స్ పెరిగారు మార్కెట్ లోనికి రకరకాల. మొదట్లో అయితే అక్వేరియము, తర్వాత కుక్క పిల్లలు, ఇట్లా ర్యాబిట్స్. ఇప్పుడు ఏంటి స్పెషల్ గా ఏమేమి అడుగుతారు? స్పెషల్ గా అంటే యామ్స్టర్స్ బర్డ్స్ అంతే అండి. ఇప్పుడు ఇంతకుముందు ర్యాబిట్ లో బాగా అమ్మేవాళ్ళు కానీ ర్యాబిట్ లేదండి. ఇప్పుడు బాగా అంటే యామ్స్టర్సే. ఈవెన్ ఇప్పుడు బాల్ పైథాన్స్ లాంటివి కూడా కొంతమంది చూసారా, అవి కొండ చిలువ లాగా చిన్న చిన్నగా ఉంటున్నాయి. అవి వచ్చేసాయండి. అవునండి. అంటే జనాల ఇష్టం ఎలా పెరుగుతుంది అనేది యాజ్ ఎ షాప్ ఓనర్స్ గా మీకే ఆ డిమాండ్ తెలుస్తుంది. సో ఇవి కూడా చాలా యాక్సెసరీస్ కూడా చాలా కాస్ట్ ఉంటాయి. కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. అంటే వాళ్ళకి కూడా అంత కాస్ట్లీ షాంపూ వాడతారో లేదో కానీ వీటికి మాత్రం ఎక్కువ షాంపూస్ ఉంటాయి. రేట్లు ఉంటాయండి. ఉంటాయండి. ఎంత కాస్ట్? ఏ పెట్స్ ఉంటాయి ఎక్కువ కాస్ట్? పెట్స్ కంటే అన్నట్లుగా ఇంకా దీనికి చెప్పలేం కానీ అన్నట్లకి హై మెయింటెనెన్స్ ఉంటాయండి. సో దానికి కావాల్సిన గ్రూమింగ్ మొత్తం మెయింటెనెన్స్ అంతా అంత ఇష్టంగా చేస్తారు. సో ఇక్కడ జస్ట్ మనం చూడొచ్చు ఫిషెస్. జనరల్గా అక్వేరియంస్ అనేవి ఇంట్లో సెంటిమెంట్ కూడా అనేవారు ఉంటే పెంచుకుంటే మంచిది అని. బట్ ఇప్పుడు ఏంటంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనుషులతో స్నేహం కన్నా పెట్స్తో స్నేహం అనేది బాగా పెరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మనం మనుషులతో షేర్ చేసుకోలేనివి కూడా వాటితో ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు చక్కగా. అవి తిరిగి మనకు రిప్లై ఇవ్వవు, మాట్లాడలేవు అన్నప్పటికీ కూడా అవి మన పెయిన్ని కానీ మన హ్యాపీనెస్ని మనం షేర్ చేసిన విషయాలను అవి క్యాచ్ చేస్తాయి, ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తాయి అనే కోణంలో చాలామంది చాలా హ్యాపీయెస్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకొక రకంగా పెట్ లవర్స్ని మనం ఎవరినైనా ఫీడ్బ్యాక్ అడిగితే ఇవి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఒక చాలా హ్యాపీనెస్ పెరిగింది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మా ఇంట్లో అందరూ కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతున్నాం, రిఫ్రెష్మెంట్గా అనిపిస్తోందని ఇట్లా రకరకాల అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. వాటికంటే ఒక స్పేస్, ఒక స్పెషల్ జోన్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత ప్రయారిటీ ఉంటుందో వాటికి కూడా. ఈవెన్ ఇవి పెంచే వాళ్ళు, వీటి ఫీడ్కి సంబంధించి వరి అయ్యే వాళ్ళు, ఈవెన్ ప్రయాణాలు కూడా వదులుకునే వాళ్ళు ఉన్నారు. లేకపోతే వాటి కోసం ఒకరు ఇంట్లో ఉండిపోయే చాలా మంది ఉన్నారండి. పెట్టిందంటే కన్ఫర్మ్ ఇంట్లో ఉండిపోవాల్సింది ఒక మనిషి. అది ఎంత ఇంపార్టెంట్ ఈవెంట్ అవి కన్నా ఉండిపోవాలండి. సారికి నువ్వు ఉండిపో నెక్స్ట్ కానీ. అవునండి, అంత ప్రయారిటీ. దీనికి టైం స్పెండ్ చేస్తాను బాగా. ఇప్పుడు మనుషులకి వచ్చి ప్రేమ కూడా లేదు, వీటికి బాగా టైం స్పెండ్ చేస్తున్నారు. సో మనుషుల ప్రేమ మనుషుల నుంచి పొందుకోవడం కన్నా మనుషుల ప్రేమ బర్డ్స్ కి వెళ్తుంది, బర్డ్స్ నుంచి ఎక్కువగా వస్తుంది, పెట్స్ నుంచి ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మనం ఈ మధ్య చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో కొంతమంది అయితే మాత్రం సెలబ్రిటీస్ నుంచి, అంటే అది స్టాటస్ సింబల్ గా మారిన తర్వాత ఎక్స్పాన్సెస్ వెళ్తూనే ఉంటున్నాయి, లక్షలు 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 పెడుతూనే ఉంటున్నారు వీటిపైన. కానీ ఇంతున్నా అంతున్నా దాని రేంజ్ పక్కన పెడితే దానికున్న ప్రయారిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. రోజు రోజు డిమాండ్ పెరుగుతుంది. రోజు కొత్త కొత్త ఐటమ్ బాగా మన కాలేజ్ స్టూడెంట్స్ బాగా యామ్స్టర్ బాగా కాలేజ్ స్టూడెంట్స్ చిన్న చిన్న పిల్లలు కూడా అడుగుతున్నారు. ఈ మధ్యలో చిన్న చిన్న పిల్లలు కూడా బాగా ఆడుకుంటున్నారు. మాకు చాలా హ్యాపీనెస్ అండి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎంత బుజ్జిగా ఉంది, చిట్టి పట్టుకోవాలంటే చాలా భయం వేస్తుంది. భయం కాదు, చిన్నే కదా,
ఏమైనా అవుతుందేమో అని. ఎంత క్యూట్గా ఉందో చూసారు కదా. సో ఇది యాంపైర్ కదండి, యామ్స్టర్స్. సో ఈ యామ్స్టర్స్ని మనం చూస్తే కనుక ఇప్పుడు వీటికున్న డిమాండ్ మామూలుగా లేదంట. కాస్ట్ తక్కువే కానీ బట్ ఇవి ఇచ్చే ఫన్ మాత్రం ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. 100% చెప్పొచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ కూడా వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రజెంట్ అయితే మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉందని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో పిల్లలు కూడా మాట్లాడారు, చూసారు కదా. చాలామంది పిల్లలు చక్కగా ఫిష్ అక్వేరియం ఇక్కడ ఏ కలెక్షన్ ఉందో చూద్దాంరా అని వచ్చారు. చక్కగా 2 ఫిషెస్ కూడా కొనుక్కొని ఇక్కడ దగ్గర పెట్టుకున్నారు. మన వీడియో అయినంత వరకు ఉందాము అని చెప్పేసి. ఇట్లా అంటే రకరకాలుగా చూస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జంతు ప్రేమికులు పెరుగుతూ ఉండటం ఒక రకంగా చెప్పాలంటే చాలా హ్యాపీనెస్సే అనుకోవాలి. మరొక కొంతమంది అంటే దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి. అంటే వీటికి ఇచ్చే ప్రయారిటీ ఈవెన్ చుట్టాలు కానీ లేకపోతే బంధువులు వచ్చినప్పుడు కూడా కొంతమంది వాటికి ఇస్తున్న ప్రయారిటీ కొంతమందికి ఇవ్వలేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. బట్ ప్రతిదీ మన లైఫ్లో ఇంపార్టెంటే. దేనికి ఇవ్వాల్సినటువంటి స్పేస్ దానికి ఇస్తే కనుక అంత ఎన్విరాన్మెంట్ చాలా బాగానే ఉంటుంది. బట్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కొన్ని పెట్స్ చనిపోతే కనుక ఆ కుటుంబ సభ్యులు ఎంతగా కన్నీరు పెట్టుకుంటున్నారో, ఒక ఫ్యామిలీ మెంబర్ని, ఒక మనిషిని కోల్పోయినంత బాధను కూడా వ్యక్తం చేస్తున్న వీడియోలు కూడా మనం చూస్తున్నాం. అది అసలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అది మా లైఫ్లో పార్ట్ అయిపోయింది, దాన్ని ప్రేమగా పిలుచుకున్నాం, దాని బర్త్డే సెలబ్రేట్ చేసాము, ఇప్పుడు అది మిస్ అయింది అంటే ఈవెన్ దాన్ని పక్కింటి వాళ్ళు మన ఇంట్లోకి వచ్చిందని చెప్పి కొట్టినా కూడా ఒప్పుకోవట్లేదు, గొడవలకు వెళ్ళిపోతున్నారు. అంతగా ఈ పెట్స్ పైన ఉన్నటువంటి ప్రేమను పెంచేసుకుంటున్నారు జనాలు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మీకు కూడా పెట్స్ అంటే ఇష్టమైతే మీకు ఏ పెట్ ఎక్కువ ఇష్టం, మీరు ఇప్పటికే పెంచుకుంటే కనుక మీ పెట్ కోసం మీరు ఏమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కొన్నారా మీరు? ఎంత ఫిష్? ఏ ఫిష్ ఇది? కాయ్ ఫిష్. కాయ్ ఫిష్. టాయ్ ఫిషా? కాయ్ 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 ఫిషా. ఓకే. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఫిషెస్ అంటే? వీడికి. ఓకే. నీకు ఇష్టమా పెట్స్ అంటే? ఏం చేస్తావు? ఏం చదువుతున్నావు అప్పుడు? 8th. ఇంటి నుంచి వచ్చినాక వీటిని చూసుకుంటావా? ఎందుకు ఇంట్రెస్ట్? ఫ్రెండ్షిప్ చేస్తావా? ఏ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు? ఫ్రెండ్స్ మామూలు పెంచుకుందామని టైం పాస్ అవుతుంది. అట్లా ఫ్రెండ్షిప్ చేస్తే కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుతావా? ఎంజాయబుల్గా ఉంటుందా? ఓకే. నీకు ఇష్టమైన పెట్స్ అంటే ఏమి ఇష్టం నీకు? చేపలు. ఓకే. ఏ చేపలు కొన్నావు? కాయ్ ఫిష్. ఓకే. సరే, ఎన్ని ఉన్నాయి ఇంట్లో? ఇంకా ఫస్ట్ టైం కొంటున్నావా? ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? అవి మామూలుగా వాటి ఏమైనా చనిపోతే నువ్వు బాధపడతావు కదా, ఫీలింగ్ వచ్చేస్తుంది. రోజు స్కూల్ నుంచి రాగానే చూసుకుంటావా అక్వేరియంలో ఎలా ఉన్నాయి ఏంటి? వాటికి ఫీడ్ అది ఎవరు వేస్తారు? మమ్మీ వేస్తారా? నేనే వెళ్తాను నైట్. నువ్వే వెళ్తావా? ఓకే. పౌరాలకి ఇల్లు మ్యాచెస్ వచ్చేస్తాను. పౌరాలు కూడా ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి పౌరాలు? 20 అన్న ఉంటాయి. అయితే గుడ్. ఇప్పుడు ఏదైనా చిన్న టైం దొరికితే ఆడుకోవడానికి స్పెండ్ చేస్తారు కదా, ఇగో మీ బ్యాచ్ ఇలాంటి బ్యాచ్. కానీ ఇంకా పావురాలు ఈ ఫిషెస్ పెంచడం ఏమనిపిస్తుంది? మరి వాటితో ఆడుకుంటాం అందరం కలిసి. ఆడుకుంటావా? బాగా అనిపిస్తుందా? మైండ్కి రిలీఫ్గా అనిపిస్తుందా? గుడ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు